మన ధ్యానాంశము రైట్ ఫౌండేషన్, సరి అయిన పునాది అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సరి అయిన పునాది అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. దీంట్లో మనం అందరం కూడా మొదటిగా మనము ఏమి నేర్చుకున్నామంటే ద ట్రూ ఫౌండేషన్, నిజమైన పునాది అనే అంశాన్ని గురించి మనం విన్నాం. రెండవది ద మెటీరియల్, సామగ్రి. అంటే 2 రకాలైన మెటీరియల్ ఉంది. ఒకటేమో బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇప్పుడు మనమందరం కూడా దేని చేత మన జీవితాన్ని కట్టుకోవాలి? కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో కడితే మనకి ఎంతో పెద్ద ప్రమాదం దాపరించి ఉంది. ఈ పునాదిని గురించి బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు. 40 రోజులు భూమి మీద ఉండి 40వ దినాన ఆయన పరమునకు ఆరోహణుడై వెళ్ళాడు. ఆయన పరమునకు ఆరోహణుడై వెళ్ళి ఆయన ఏమన్నాడు తెలుసా? మరలా తిరిగి నేను వస్తానని చెప్పాడు. కాబట్టి ఈ పునాది మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మనము దేని మీద కట్టుకోకూడదంటే, చర్చ్ కెన్ స్టాండ్ ఇఫ్ ఇట్స్ బిల్ట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. సక్సెస్, స్టేటస్, పర్సనాలిటీ, ట్రెడిషన్ వోంట్ ఎండ్యూర్. చూసారా, ఏదో మన విజయాల మీద, మన యొక్క పేరు ప్రఖ్యాతుల మీద, మన కులం మీద, మనకున్న స్థాయి మీద, మనకున్న ఏమంటారు చరిష్మా మీద, చూడండి, మనకున్నటువంటి వాటి మీద మనం దేవుని మందిరాన్ని కట్టలేం. కానీ దేవుని మందిరం అనేది దేవుడు వేసిన పునాది మీద, శిలువ, మరణము, సమాధి, పునరుద్ధానము అనే వాటి మీద దేవుని మందిరం కట్టబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సత్యము, ప్రేమ, విధేయత అనే వాటి మీద మనం కట్టుకోవాలి. అంతేగాని మనం ఏం చేశాము, ఎంత బాగుంది అనే దాని మీద కాకుండా, ఇక రెండవది గర్వం మీద కాకుండా, ఆ తర్వాత మన వెసులుబాటును బట్టి, మన యొక్క వీలును బట్టి కాకుండా, దేవుని కొరకు మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. ఎందుకండి పాస్టర్ గారు మన జీవితాన్ని అంత బాగా కట్టుకోవాలని మీరు చెబుతున్నారు, రీజన్ ఏంటో ఒకసారి చెబుతారా అని అంటే, అవును చెప్తాను. ఆ రీజన్ ఏంటంటే, మనకి ఒక టెస్ట్ అనేది ఉంది. టెస్టింగ్ ఆఫ్ ఫైర్, అగ్ని పరీక్ష ఉన్నది. మనకే పరీక్ష ఉంది? ఏ పరీక్ష? అగ్ని పరీక్ష ఉంది. కాబట్టి ఈ అగ్ని పరీక్ష ఏంటో తెలుసా అండి? అగ్ని తీసుకొచ్చి టెస్ట్ చేసినప్పుడు ఏది నిలబడుతుందంటే, బంగారం నిలబడుతుంది,
వెండి నిలబడుతుంది, వెలగల రాళ్ళు నిలబడతాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోతాయి. కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ అ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్? ఆర్ యూ డూయింగ్ ఎ లాస్టింగ్ వర్క్ ఆర్ ద వర్క్ దట్ విల్ గోయింగ్ టు బి బర్న్? కాలిపోయే పని నువ్వు చేస్తున్నావా? నిలిచే పని నువ్వు చేస్తున్నావా? ఎలాంటి పని నువ్వు చేసుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అగ్ని ఏం చేస్తుందంటే వర్క్ని టెస్ట్ చేస్తుంది. మనం ఎలాంటి పని చేస్తున్నాం? బంగారంతోనా, వెండితోనా, వెలగల రాళ్లతోనా? చూసారా, ఈ యొక్క వాక్యం బంగారం వంటిది, ఈ వాక్యం వెండి వంటిది, ఈ వాక్యం వెలగల రాళ్ల వంటిది. ఇప్పుడు దీంతో మనం ఏం చేయాలి? మన జీవితాన్ని కట్టుకోవాలి. కానీ చూసారా, కొంతమంది ఏం చేస్తున్నారు? పర్ఫార్మెన్స్ అన్నమాట. అంతా కూడా ప్రదర్శన. ఏం ప్రదర్శిస్తున్నారు? భక్తిని ప్రదర్శిస్తే అది ప్రదర్శన అవుతుంది. భక్తిని కలిగి ఉంటే అది భక్తిగల జీవితం అవుతుంది. భక్తిని ప్రదర్శన కొరకు పెట్టకూడదు. మన జీవితాన్ని దేంతో కట్టుకోకూడదంటే గర్వంతో, అహంకారంతో మనం ఏం చేయకూడదంటే కట్టుకోకూడదు. మనము దేవుని పని చేసేటప్పుడు మనకు ముందు ఏముందని గుర్తుపెట్టుకోవాలంటే అగ్ని ఉంది. దర్ ఇస్ ఎ టెస్ట్ బై ఫైర్. అగ్ని పరీక్ష ఉంది. అగ్ని దాటాలి అని అంటే మనం కట్టుకునే తీరు బాగుండాలి. అందరు చెప్పండి, ఎవరికి వాళ్ళే నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను చక్కగానే ఉన్నాను, నేను చక్కగానే ఉన్నాను అని అనుకుంటే సరిపోదు. ఎవరికి వాళ్ళే ఇదిగో వాక్యమనే మట్టపు గుండుతో మన జీవితాన్ని మనము సరిచూసుకోవాలన్నమాట. దేంతో సరిచూసుకోవాలి చెప్పండి? వాక్యమనే మట్టపు గుండుతో. సో వీ నీడ్ టు యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్లంబ్ లైన్, దెన్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ప్రాపర్లీ. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. సరిగ్గా కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా, జీవితంలో గురి లేని వాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు, జీవితంలో ఏ దిశలో నేను వెళ్ళాలి అనే ఒక ఏయం, ఒక గోల్ లేని వాళ్ళు ఎలా పడితే అలా బ్రతుకుతూ ఉంటారు. ఒక సరి అయినటువంటి విధానముగా జీవించకపోవడాన్ని బట్టి మనకు, మన కుటుంబాలకు అది అపకీర్తి, దుష్కీర్తి వచ్చేటట్టు మనం చేసుకోకూడదు. కనుక మనం అందరం కూడా ఈ అగ్ని పరీక్షను తట్టుకోవాలి. ఆమేన్. ఆ దినము రాబోతుంది. ఆ దినం ఎలాంటిదంటే ద డే రిఫర్స్ టు ఫైనల్ జడ్జ్మెంట్. అంతిమ తీర్పును గురించి చెప్పబడే దినం అది. అగ్ని ఏం చేస్తుందంటే మన వర్క్లో క్వాలిటీ ఎంత ఉందో దాన్ని తెలియచేస్తుంది. నీవు రక్షణ కోసం కాదు, నమ్మకంగా నువ్వు పనిచేసినందుకు నీకు రివార్డ్ వస్తుంది. నీవు నమ్మకంగా పనిచేస్తే తప్పకుండా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. కాబట్టి ఈరోజు పరీక్ష ఉందని ఎరిగి సరైన రీతిలో పని చేద్దాము. దుష్టుడైన సాతాను సరైన రీతిలో దీన్ని ఉపయోగించకుండా వాడు మనల్ని అటు ఇటు చూసేటట్టుగా, వంకర చూపులు చూసేటట్టుగా, ఏకాగ్రత లేకుండా, మన జీవితంలో ఫోకస్డ్ లైఫ్ అనేది లేకుండా మనము అనేక రీతులుగా తప్పిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వర్క్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఏకాగ్రతతో, నిబద్ధతతో, మనం చేసే పనికి ప్రతిఫలం రావాలనే సదుద్దేశంతో, సత్సంకల్పంతో, మంచి విధానములో, మంచి మనస్సాక్షితో మనం ఏం చేయాలి? పని చేయాలి. ద లాస్ అండ్ రివార్డ్, బహుమానము, నష్టము. దేవుని సన్నిధిలో చాలా చాలా జాగ్రత్తగా పనిచేయాలి. 1 కొరింథీ పత్రిక 3:15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. సాల్వేషన్ ఈజ్ నాట్ లాస్ట్. దిస్ ఇస్ నాట్ అబౌట్ వెదర్ యు గెట్ ఇన్ టు హెవెన్ బట్ వాట్ యు బ్రింగ్ విత్ యూ. ఇక్కడ ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్తావా వెళ్ళవా
అనేది కాదు ఇక్కడ. మనము అగ్నిలో నుండి మనం అందరం కూడా ఏం చేయబడతామంటే తప్పించబడతాము. కానీ మన వర్క్ అయితే అది సరైనదిగా కాకపోతే అది కర్ర, గడ్డి, కొయ్యకాలు అనే దానితో కట్టిందైతే అదేం చేయబడుతుందంటే కాలిపోతుంది. మీరు ఇంత కష్టపడి ప్రతిరోజు ప్రతి శుక్రవారం దేవుని మందిరానికి వచ్చి, ఆదివారం దేవుని మందిరానికి వచ్చి, ఉదయాన్నే లేస్తే మోకరించి ప్రార్థన చేసి, కుటుంబ ప్రార్థన చేసుకుని, వ్యక్తిగత ప్రార్థన చేసుకుని, ఇన్ని రకాలుగా ప్రార్థన చేసుకుని, ఫైనల్గా మీరు చేసిన వర్క్ అంతా కాలిపోతే ఏంటి లాభం? చూడండి, ఒక వ్యక్తి బిల్డింగ్ చాలా కష్టపడి కట్టాడు. ఎంత బాగా కట్టాడంటే చాలా బాగా కట్టాడు. లాస్ట్కి ఫైనల్గా రేపు గృహప్రవేశం అనగా మొత్తం అంత కూడా బిల్డింగు పేకమేడలాగా కూలిపోయింది. అంటే ఇంతకాలం వీళ్ళు కష్టపడిన కష్టం అంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది. అలాగే ఈరోజు మీకు కూడా నేను మనవి చేస్తున్నాను, ఏమండి, మీరు కష్టపడి కట్టుకున్నది మీ జీవితం అది నిలబడాలా, కాలిపోవాలా? మనందరం కూడా ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరం కూడా బల నమ్మకమైన మంచి దాసుడ. ఎవరినన్నాడు? ఎవరైతే తమకు దేవుడిచ్చిన తలాంతులను సరైన రీతిలో చక్కగా ఉపయోగించి వాడుకున్నారో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైనటువంటి ఆ ఆనందం, ఆ సంతోషం మన వర్క్కు కలగాలి. బలా నమ్మకమైన మంచి దాసురాల, నీవు చేసిన ప్రార్థనకు, నువ్వు చేసిన పరిచర్యకు ఇదిగో బహుమానం అని చెప్పేసి అని దేవుడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే దూతలు, భక్తులు అందరూ నీ వైపు చూసి వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటే అందరు కూడా కంగ్రాచ్యులేషన్స్ అని అందరు కూడా వచ్చి నీ చెయ్యి కలుపుతూ ఉంటే యేసు ప్రభు కూడా వచ్చి నీ దగ్గరికి వచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడని నీ భుజం మీద చేయేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, మోసే, ఏలియా, ఎలీషా, అపోస్తులు, గోత్రకర్తలు అందరూ కూడా నిలబడుతుండగా కోట్ల కొలది దేవుని దూతలు, దేవుని సేవకులు అందరూ కూడా నిలబడి ఉంటుండగా భక్తులు, కోట్ల కొలది భక్తుల మధ్యలో నీకు ఘనత, నీకు రివార్డు వస్తే ఆ రివార్డు ఎలా ఉండబోతుందో తెలుసా? అద్భుతంగా ఉండబోతుంది. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. ఏమండి, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. హల్లెలూయా. ఇక్కడేమో సిలువను మన సిలువ ఎత్తుకుని మనం వెంబడిస్తున్నాం. అక్కడికి వెళ్తే జీవ కిరీటం దేవుడు తల మీద పెట్టినప్పుడు ఆ కిరీటం మోసేటప్పుడు ఎంత సంతోషం. ఈరోజు సరి అయిన పునాది అనే అంశాన్ని గురించి మనం వింటూ వచ్చాం. దీంట్లో మొదటిగా నిజమైన పునాది అనే విషయం మనం చూసాం. అలాగే మనం కట్టుకోవడానికి దేవుడే మెటీరియల్ ఆయన దయచేస్తున్న సామగ్రి దయచేస్తున్నాడు. ఈ కట్టిన తర్వాత దానికి పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో అది కాలిపోతే ఎంత ప్రమాదం. ఇన్ని వందల మంది కాలిపోతే ఒక్కో వ్యక్తి రమేష్ విశ్వాస్ అనే ఆయన ఒక్కడే ఎగిరి బయటకు వచ్చారు. ఇంతమంది చచ్చిపోయారు. మృత్యుంజయుడు అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంటే మృతిని జయించి బయటపడ్డాడు అని మృత్యుంజయుడు అనేది మొత్తం అదే ఉంది. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ఒకే ఒక వ్యక్తి నువ్వైతే, ఆ ఒకే ఒక్క వ్యక్తి నేనైతే, ఆ ఒకే ఒక్క వ్యక్తి నువ్వే అయితే ఆ కిరీటం ధరించేది ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. నమ్మకంగా ప్రార్థన చేసి పరిచర్య చేసి కాబట్టి మన అందరం కూడా ఆ ప్రభు ఇచ్చే బహుమానం పొందాలి. నీ వాంట్ టు రిసీవ్ లాస్ ఆర్ రివార్డ్? ఎంతమందికి నష్టం కావాలా, బహుమానం కావాలా?
అప్పుడు బహుమానమే కావాలి కాబట్టి బహుమానం కావలసినట్టుగా మీరు పరిగెత్తడానికి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బహుమానం పొంది నష్టానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా బ్రతుకుతూ ప్రభు మహిమార్థమై జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేయును కాక. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యం ఎంత గొప్పది. సరైన పునాది మీద నిజమైనటువంటి పునాది వేసుకుంటూ మా బ్రతుకులకు సరైన సామగ్రితో నైనా అగ్ని పరీక్ష ఉన్నదని, బహుమానము నష్టముందని ఎరిగిన వాళ్ళమై మా బ్రతుకులను చక్కగా కట్టుకోవడానికి, నీకు ప్రియంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకు మారుమనసు దయచేయండి. ప్రతి బిడ్డకు ప్రార్థన జీవితం దయచేయండి. ప్రతి బిడ్డ కూడా అత్యంత జాగ్రత్తగా వాళ్ళ బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం చేయండి. దయగల దేవ, ప్రేమగల తండ్రి, నీ కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైన మాతో కూడా మీరు ఉంచండి. ఇప్పుడే నీ బిడ్డలందరూ కూడా తాకండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఎవరు ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, అద్భుతాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. బలహీనలుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ నామములు ముట్టండి. ప్రతి వాళ్ళ అవసరతలు యేసు నామములు తీర్చండి, అద్భుతాలు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.